హలో ఫ్రెండ్స్, ఈరోజు బియ్యం ఉప్మా ఏ విధంగా చేయాలి? ఇదిగోండి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి, ఆయిల్ పోసుకోండి. తర్వాత పల్లీలు వేస్తున్నానండి, ఇది కొంచెం దోరగా వేగనివ్వండి. ఇదిగోండి, వేరుశనగ గుళ్ళు వేగుతున్నాయి కదా, ఇప్పుడు చిన్న ముక్క అల్లం తరిగి వేసానండి. జీలకర్ర అండి, శనగపప్పు అండి, అలాగే మినపప్పు, కరివేపాకు అండి, పచ్చిమిర్చి కూడా వేసాను, ఉల్లిపాయలు. అంత సిమ్లో పెట్టుకోండి, కొంచెం బాగా కలుపుకోండి. ఇలా వేగిపోతుంది కదా, ఇప్పుడు 1కి 2 పోసుకుంటేనే పొడి పొడిలాడుతూ బాగుంటుందండి. టేస్ట్కి తగ్గ నీళ్ళు మసులుతున్నాయి కదా, ఇప్పుడు మనం తీసుకున్న ఈ గ్లాసు వేసేసుకోండి. రవ్వ వేసేసుకుని బాగా కలిపేసుకుని అదే దగ్గరికి వచ్చేస్తుంది. మనం ఎప్పుడైతే రవ్వ వేసామో అప్పటి నుంచి సిమ్లోనే ఉండాలండి, హైలో పెట్టి. స్టవ్ బంద్ చేసేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.